నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మహాపరినిబ్బాణ సూత్రంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. తథాగతుడు ఆయన పరినిర్వాణం పొందే ముందు చివరిగా చెప్పిన మాటలు ఏంటంటే, భిక్షువులారా, సంస్కారాలన్నీ నశించేవే, అప్రమత్తులై జీవన లక్ష్యాన్ని సంపాదించుకోండి అని ఆయన చివరగా ఈ మాటలు చెప్పేసి పరినిర్వాణాన్ని పొందడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు భగవానుడు మొదటి ధ్యానాన్ని పొందాడు. మొదటి ధ్యానం నుండి లేచి రెండవ ధ్యానాన్ని పొందాడు. రెండవ ధ్యానం నుండి లేచి మూడవ ధ్యానాన్ని పొందాడు. మూడవ ధ్యానం నుండి లేచి నాలుగవ ధ్యానాన్ని పొందాడు. నాలుగవ ధ్యానం నుండి లేచి ఆకాశనంత ఆయతనాన్ని పొందాడు. ఆకాశనంత ఆయతన సమాపత్తి నుండి అక్కడి నుండి తర్వాత విజ్ఞానంత ఆయతనాన్ని పొందాడు. విజ్ఞానంత ఆయతన సమాపత్తి నుంచి లేచి ఆకించిన ఆయతనాన్ని పొందాడు. ఆ తర్వాత ఆకించినంత ఆయతన సమాపత్తి నుండి నైవ సన్య నా సన్య ఆయతనాన్ని పొందాడు. నైవ సన్య నా సన్య సమాపత్తి నుండి లేచి సన్య వేదయుత నిరోధాన్ని పొందాడు. ఇవన్నీ ధ్యాన సమాపత్తులు, అంటే ధ్యానాలు, 8 ధ్యానాలు. అప్పుడు ఆయుష్మంతుడు అనిరుద్ధుని ఇలా అడిగాడు, బంతే అనిరుద్ధ, భగవానుడు పరినిర్వాణం పొందాడా అని. అప్పుడు అనిరుద్ధ బంతే ఇలా చెప్తాడు, ఆనంద, భగవానుడు పరినిర్వాణం పొందలేదు, సన్య వేదయుత నిరోధాన్ని పొందాడు. అనిరుద్ధునికి ఈ పవర్ ఉంటుంది, ఒక సైకిక్ ఎబిలిటీ ఉంటుంది, ఎదుటి వాళ్ళ మైండ్ రీడ్ చేసే ఎబిలిటీ. అంచేత ఇంకా భగవానుడు పరినిర్వాణాన్ని పొందలేదు అని చెప్తాడు. అప్పుడు భగవానుడు ఈ సన్య వేదయిత నిరోధ సమాపత్తి నుండి లేచి నైవ సన్య నా సన్య ఆయతనాన్ని పొందాడు. తర్వాత నైవ సన్య నా సన్య సమాపత్తి నుండి లేచి ఆకించన ఆయతనాన్ని పొందాడు. ఆకించిన ఆయతన సమాపత్తి నుండి లేచి వినయానంత ఆయతనాన్ని పొందాడు. వినయానంత ఆయతనాన్ని సమాపత్తి నుండి లేచి ఆకాశనంత ఆయతనాన్ని పొందాడు. ఆకాశనంత ఆయతన సమాపత్తి నుండి లేచి 4వ ధ్యానాన్ని పొందాడు. 4వ ధ్యానం నుండి లేచి 3వ ధ్యానాన్ని పొందాడు. 3వ ధ్యానం నుండి లేచి 2వ ధ్యానాన్ని పొందాడు. 2వ ధ్యానం నుండి లేచి మొదటి ధ్యానాన్ని పొందాడు. మరలా మొదటి ధ్యానం నుండి లేచి 2వ ధ్యానాన్ని పొందాడు. 2వ ధ్యానం నుండి లేచి 3వ ధ్యానాన్ని, 3వ ధ్యానం నుండి లేచి 4వ ధ్యానాన్ని పొందాడు. 4వ ధ్యానం నుండి లేచిన వెంటనే పరినిర్వాణాన్ని పొందాడు. ఇదంతా ఎవరు చెప్పారు? అనిరుద్ధ బంతే. భగవానుడు పరినిర్వాణం పొందిన వెంటనే రోమాలు నిక్కబొడుచుకునేటట్లుగా భయంకరంగా భూమి కంపించింది, మేఘాలు గర్జించాయి. భగవానుడు పరినిర్వాణం పొందిన వెంటనే సహంపతి బ్రహ్మ ఈ గాథను పలికాడు. సాటి లేని ఇటువంటి శాస్త్ర అంటే గురువు అని అర్థం, ఆచార్యుడు. ఇటువంటి శాస్త్ర బల సంపన్నుడు తథాగతుడు సంబుద్ధునికే అది తప్పలేదు. లోకంలో పుట్టిన వారందరూ పోవలసిన వారే. భగవానుడు పరినిర్వాణం పొందిన తరువాత పరినిర్వాణాన్ని గురించి దేవేంద్రుడు సక్క, అంటే దేవతల రాజు సక్క ఇలా చెప్పాడు, సంస్కారాలు అనిత్యాలు, పుట్టి నశించేవి. అవి పుట్టి నిరోధాన్ని పొందుతాయి. వాటి ఉపశమనమే సుఖం. భగవానుడు పరినిర్వాణం పొందిన వెంటనే ఆ పరినిర్వాణాన్ని గురించి
ఆయుష్మంతుడు అనిరుద్ధుడు ఈ విధంగా పలికాడు. స్థిరచిత్తుడైన తథాగతునికి ఇప్పుడు శ్వాస ప్రశ్వాసలు లేవు. కామముక్తుడై ముని కాలం చేశాడు. నిశ్చల చిత్తంతో వేదనలను సహించి దీపం ఆరిపోయినట్లుగా అతడు విముక్తిని పొందాడు. భగవానుడు పరినిర్వాణం పొందిన వెంటనే పరినిర్వాణాన్ని గురించి ఆయుష్మంతుడు ఆనందుడు ఇలా చెప్పాడు. సర్వం సాధించిన బుద్ధుడు పరినిర్వాణం పొందగా భయంకరంగా వెంట్రుకలు నిక్కు పొడుచుకునేటట్లుగా భూమి కంపించింది. భగవానుడు పరినిర్వాణం పొందగానే ఇంకా రాగం పోని భిక్షువులు కొందరు భగవానుడు తొందరగా పరినిర్వాణం పొందాడు, సుగతుడు తొందరగా పరినిర్వాణం పొందాడు, అతి తొందరగా లోక చక్షువు అస్తమించింది అంటూ చేతులు పైకెత్తి ఏడ్చారు. మొదలు నరికిన చెట్టులా పడిపోయారు, కొట్టుమిట్టాడారు. విరాగులైన భిక్షువులు ఎరుకతో తెలివితో ఇలా అన్నారు. సంస్కారాలు అనిత్యాలు, అవి మళ్ళీ లభించవు అని ఓదార్పు వహించారు. అప్పుడు ఆయుష్మంతుడు అనిరుద్ధుడు భిక్షువులను పిలిచి, ఆయుష్మంతులరా, ఏడవకండి, తలపోయకండి. ప్రియమైనవన్నీ, సంతోషాన్ని కలిగించేవన్నీ మారిపోయేవి అని, విడిపోతాయని, పరిణామం చెందుతాయని భగవానుడు చెప్పలేదా? మరి అది జరగకుండా ఎలా ఉంటుంది? పుట్టినది, ఉన్నటువంటిది, సంస్కృతమైనది నాశన ధర్మాన్ని కలిగి ఉంటుంది. అటువంటప్పుడు తథాగతుని శరీరం నశించకుండా ఉండాలి అనుకోవడానికి అవకాశం లేదు. ఆయుష్మంతులారా, దేవతలు కూడా చిన్నబోయారు. బంతే, దేవతలు ఏమనుకుంటున్నారు అని అడుగుతారు. ఆయుష్మాన్ ఆనంద, ఆకాశంలో ఉన్న పృథ్వీ సన్య గల దేవతలు భగవానుడు తొందరగా పరినిర్వాణం పొందాడు, సుగతుడు తొందరగా పరినిర్వాణం పొందాడు, అతి తొందరగా లోక చక్షువు అస్తమించింది అంటూ వెంట్రుకలు విరబోసుకుని ఏడుస్తున్నారు, చేతులు పైకెత్తి ఏడుస్తున్నారు. మొదలు నరికిన చెట్టులా పడిపోయారు, కొట్టుమిట్టాడుతున్నారు. పృథ్వీ సన్య గల పృథ్వీ దేవతలు భగవానుడు తొందరగా పరినిర్వాణం పొందాడు, సుగతుడు తొందరగా పరినిర్వాణం పొందాడు, అతి తొందరగా లోక చక్షువు అస్తమించింది అంటూ వెంట్రుకలు విరబోసుకొని ఏడుస్తున్నారు, చేతులు పైకెత్తి ఏడుస్తున్నారు. మొదలు నరికిన చెట్టులా పడిపోయారు, కొట్టుమిట్టాడుతున్నారు. ఇక విరాగులైన దేవతలు ఎరుకతో తెలివితో సంస్కారాలు అనిత్యాలు, అవి మళ్ళీ లభించవు అని ఓదార్పు వహించారు. అప్పుడు ఆయుష్మాన్ అనిరుద్ధుడు మిగిలిన ఆ రాత్రి సమయాన్ని ఆయుష్మంతుడు ఆనందుడితో ధర్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ గడిపాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడితోటి ఇలా అంటాడు. ఆనంద, వెళ్ళు, కుషీనారలో ప్రవేశించి మల్లురకు ఇంకా ఇలా చెప్పు, వాసెట్టులారా, భగవానుడు పరినిర్వాణం పొందాడు, మీకు తోచినట్లు చేయండి అని చెప్పు అన్నాడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు అనిరుద్ధునికి బదులు పలికి పూర్వాన్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చివరాలను పట్టుకొని ఒంటరిగా కుషీనారలో ప్రవేశించాడు. ఆ సమయంలో కుషీనార మల్లురు ఏదో పని చేయవలసి ఉండి సమావేశశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు కుషీనార మల్లుల సమావేశశాలను చేరుకొని ఈ కుషీనార మల్లులతో ఇలా అంటాడు. వాసెట్టులారా, భగవానుడు పరినిర్వాణం పొందాడు, మీకు తోచినట్లు చేయండి అన్నాడు. ఆనందుని మాటలు విని మల్లులు, ఇంకా మల్లపుత్రులు, మల్లుల కోడన్లు, మల్లుల భార్యలు, భగవానుడు అతి తొందరగా పరినిర్వాణం పొందాడు, సుగతుడు అతి తొందరగా పరినిర్వాణం పొందాడు, లోక చక్షువు త్వరగా అస్తమించింది అంటూ చేతులు పైకెత్తి ఏడ్చాడు. మొదలు నరికిన చెట్టులా పడిపోయారు,
కొట్టుమిట్టాడారు. అప్పుడు కుషీనార మల్లులు ఒకరిని ఇలా ఆజ్ఞాపించారు, పోయి నీవు కుషీనారలోని గంధాన్ని, మాలలను, సంగీతకారులను ఒకచోట చేర్చు. అప్పుడు ఆ కుషీనార మల్లులు గంధమాలలను 500 జంటల దుశ్శాలువాలను, అంటే చీవరాలు ఉంటాయి కదా, వాటిని, ఇంకా వాటితో పాటు సంగీతకారులను తీసుకొని మల్లుల ఉపవర్తన శాలావనాన్ని చేరుకొని భగవానుని శరీరాన్ని సమీపించి భగవానుని శరీరాన్ని గంధంతో, మాలలతో సంగీతంతో సత్కరిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తూ, వస్త్రాలతో వితానం అంటే పైతెరను కట్టి మండల మాలను ఏర్పాటు చేస్తూ ఒక దినం గడిపారు. అప్పుడు కుషీనార మల్లులు భగవానుని శరీరాన్ని దహనం చేయడానికి నేడు చాలా పొద్దుపోయింది, రేపు భగవానుని శరీరాన్ని దహనం చేద్దాం అనుకున్నారు. అప్పుడు కుషీనార మల్లులు భగవానుని శరీరాన్ని గంధంతో, మాలలతో, సంగీతంతో సత్కరిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తూ, వస్త్రాలతో పైతెరను కట్టి మండలమాలను ఏర్పాటు చేస్తూ 2వ దినం గడిపారు, 3వ దినం గడిపారు, 4వ దినం గడిపారు, 5వ దినం గడిపారు, 6వ దినం గడిపారు. అప్పుడు 7వ రోజున మల్లులు మనం భగవానుని శరీరాన్ని నృత్యంతో, గీతాలతో, వాయిద్యాలతో, మాలలతో, గంధంతో సత్కరిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తూ నగరానికి దక్షిణంగా కొనిపోయి నగరం బయట దక్షిణ దిశలో భగవానుని శరీరాన్ని దహనం చేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో 8 మంది మల్ల ప్రముఖులు తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని మనం భగవానుని శరీరాన్ని లేపుదామనుకొని లేపడానికి ప్రయత్నించారు, కానీ లేపలేకపోయారు. అప్పుడు ఆ కుషీనార మల్లులు ఆయుష్మంతుడు అనిరుద్ధునితో ఇలా అంటారు, బంతే, మేము 8 మంది మల్ల ప్రముఖులము తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని మనం భగవానుని శరీరాన్ని లేపుదాము అనుకొని లేపడానికి ప్రయత్నించి అప్పుడు కూడా లేపలేకపోవడానికి హేతువేమిటి, కారణం ఏంటి అని అడుగుతారు. వాసెట్టులారా, మీ సంకల్పం నేరుగా ఉంది, అలాగే దేవతల సంకల్పం వేరుగా ఉంది. బంతే, దేవతల సంకల్పం ఎలా ఉంది? వాసెట్టులారా, మనం భగవానుని శరీరాన్ని నృత్యంతో, గీతాలతో, వాయిద్యాలతో, మాలలతో, గంధంతో సత్కరిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తూ నగరానికి దక్షిణంగా కొనిపోయి నగరం బయట దక్షిణ దిశలో భగవానుని శరీరాన్ని దహనం చేద్దాం అనుకున్నారు వాసెట్టులారా. కానీ దేవతలు ఇలా సంకల్పించారు, మనం భగవానుని శరీరాన్ని నృత్యంతో, గీతాలతో, వాయిద్యాలతో, మాలలతో, గంధంతో సత్కరిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తూ నగరానికి ఉత్తరంగా కొనిపోయి ఉత్తర ద్వారం నుండి నగరంలో ప్రవేశించి నగరంలో మధ్యమ భాగం నుండి కొనిపోయి తూర్పు ద్వారం నుండి బయటికి వచ్చి తూర్పును గల మకుట బంధనం అనే మల్లుల చైత్యంలో భగవానుని శరీరాన్ని దహనం చేద్దాం. ఇది ఇలా అనుకున్నారు దేవతలు అని అనిరుద్ధ బంతే చెప్తారు. మరి బంతే ఆ దేవతల సంకల్పం ప్రకారమే జరుగుగాక అని ఆ మల్లులు అంటారు. ఆ సమయంలో కుషీనారలోని ఇండ్ల మధ్య పెంట కుప్పలతో పాటు అంతటా మోకాలు ఎత్తున మందార పూలను వెదజల్లారు. అప్పుడు దేవతలు, కుషీనార మల్లులు భగవానుని శరీరాన్ని దివ్యమైన మానుషికమైన నృత్యాలతో, గీతాలతో, వాయిద్య సంగీతాలతో, మాలలతో, గంధంతో సత్కరిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తూ నగరానికి ఉత్తరంగా తీసుకొని పోయి ఉత్తర ద్వారం నుండి నగరంలో ప్రవేశించి నగరం మధ్యగా తీసుకొని పోయి తూర్పు ద్వారం నుండి నగరం బయటికి పోయి నగరానికి తూర్పున ఉన్న మల్లుల మకుట బంధన చైత్యంలో భగవానుని శరీరాన్ని ఉంచారు. అప్పుడు కుషీనార మల్లులు ఆయుష్మంతుడు ఆనందుడితో ఇట్లా అన్నారు, బంతే, మేము భగవానుని శరీరంతో
ఎలా వ్యవహరించాలి అని అడుగుతారు. అప్పుడు ఆనందబంతి ఇలా చెప్తాడు, వాసిష్ఠులారా, చక్రవర్తి రాజు శరీరంతో వ్యవహరించినట్లుగా తథాగతుని శరీరంతో వ్యవహరించాలి. బంతే ఆనంద, చక్రవర్తి రాజు శరీరంతో ఎలా వ్యవహరిస్తారు? వాసిష్ఠులారా, చక్రవర్తి రాజు శరీరాన్ని మొదట కొత్త బట్టలతో చుడతారు. తరువాత ఏకిన దూదితో చుడతారు. ఏకిన దూదితో చుట్టిన తర్వాత మళ్ళీ కొత్త బట్టలతో చుడతారు. ఆ విధంగా చక్రవర్తి రాజు శరీరాన్ని 500 సార్లు చుట్టి నూనె నింపిన ఇనుప బాణలో పెడతారు. దీనిపై నుండి మరొక ఇనుప బాణం బోర్లిస్తారు. తర్వాత గంధంతో చితిని పేర్చి చక్రవర్తి రాజు శరీరాన్ని దహనం చేస్తారు. 4 మహావీధుల కూడలలో చక్రవర్తి రాజుకు స్తూపాలను నిర్మిస్తారు. వాసిష్ఠులారా, చక్రవర్తి రాజు శరీరంతో ఈ విధంగా వ్యవహరిస్తారు. మరి మీరు తథాగతుని శరీరంతో అదే విధంగా వ్యవహరించాలి. 4 మహావీధుల కూడలలో తథాగతునికి స్తూపాలను నిర్మించాలి. అక్కడ జనం మాలలను, గంధాన్ని, సుగంధ చూర్ణాన్ని అర్పించి నమస్కరిస్తారు. చిత్త ప్రసన్నతను పొందుతారు. దాని వలన చిరకాలం హితాన్ని, సుఖాన్ని పొందుతారు. అప్పుడు ఈ కుశీనార మల్లులు ఒకనికి ఇలా చెప్తారు, పోయి నీవు మల్లులను ఏకిన దూదితో పాటు రమ్మని చెప్పు అని చెప్పి పంపిస్తారు. అప్పుడు కుశీనార మల్లులు భగవాన్ని శరీరాన్ని కొత్త బట్టతో చుట్టారు. తర్వాత ఏకిన దూదితో చుట్టారు. ఏకిన దూదితో చుట్టి కొత్త బట్టతో చుట్టి ఈ విధంగా 500 సార్లు చేశారు. అప్పుడు భగవాని శరీరాన్ని నూనెతో నింపిన ఇనుప బాణలో ఉంచి మరొక ఇనుప బాణలో దాన్ని మూసివేశారు. గంధపు కర్రలతో చితిని పేర్చి శరీరాన్ని దానిపై ఉంచారు. ఆ సమయంలో ఆయుష్మంతుడు, మహాకాశ్యపుడు 500 మంది పెద్ద భిక్షువులు గల పెద్ద భిక్షు సంఘంతో పావాకు కుశీనారకు మధ్యన త్రోవలో ఉన్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు, మహాకాశ్యపుడు త్రోవ నుండి పక్కకు తొలగి ఒక చెట్టు మొదట కూర్చున్నాడు. ఆ సమయంలో ఒకానొక ఆజీవకుడు కుశీనార నుండి మందారవ పుష్పాన్ని తీసుకొని పావాకు కుశీనారకు మధ్యన గల త్రోవలో పయనిస్తూ ఉన్నాడు. ఆయుష్మంతుడు, మహాకాశ్యపుడు దూరం నుండి వస్తున్న ఆ ఆజీవకుడిని చూసి ఆ ఆజీవకుడితో ఇలా అన్నాడు, ఆవుసో, మా శాస్త్ర గురించి మీకు తెలుసునా? అంటే మా గురువు గురించి మీకు తెలుసునా అంటే, ఆయుష్మాన్ తెలుసును. శ్రమణ గౌతముడు పరినిర్వాణం పొంది నేటికి 7 దినాలు అయింది. నేను ఈ మందార పువ్వులను అక్కడి నుండే తీసుకున్నాను. అప్పుడు ఇంకా రాగంతో ఉన్న భిక్షువులు కొందరు, భగవానుడు తొందరగా పరినిర్వాణం పొందాడు, సుగతుడు తొందరగా పరినిర్వాణం పొందాడు, అతి తొందరగా లోక చర్చవు అస్తమించింది అంటూ చేతులు పైకెత్తి ఏడ్చారు. మొదలు నరికిన చెట్టులా పడిపోయారు, కొట్టుమిట్టాడాడు. ఇంకా విరాగులైన భిక్షువులు ఎరుకతో, తెలివితో సంస్కారాలు అనిచ్చాలు, అవి మళ్ళీ లభించవు అని ఓదార్పు వహించారు. ఆ సమయంలో ముసలితనంలో ప్రవచించిన సుభద్రుడు ఈ పరిషత్తులో కూర్చున్నాడు. అప్పుడు ముసలితనంలో ప్రవచించిన సుభద్రుడు ఆ భిక్షువులతో ఇట్లా అన్నాడు, ఆయుష్మంతులారా, ఏడవకండి, దుఃఖించకండి. మనం ఆ మహాశ్రమణుని నుండి చక్కగా విడుదల పొందాము. ఆయన ఇది తగింది, ఇది తగినది కాదు. అంటే ఈ సుభద్రుడు వేరు, ఇంతకుముందు ఉపసంపద తీసుకున్న సుభద్రుడు వేరు, ఇక్కడ ఇంకొక సుభద్రుడు అనమాట. అంటే ఇతడు కూడా ప్రవచ తీసుకున్నాడు ఎప్పుడు కొంచెం వృద్ధాప్యంలో. అయితే ఇతడికి ప్రవచ జీవితంలో కొన్ని కష్టాలుగా ఉంటాయి. అందుకని ఇప్పుడు ఇలా అంటాడు అక్కడున్న భిక్షువులతోటి, ఆయన ఇది తగింది, ఇది తగినది కాదు అని మనసు కష్టపెట్టేవాడు
అంటే ఈ నియమాన్ని పాటించాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పేవాడు. ఇప్పుడు మనం కోరుకున్నది చేస్తాం, కోరనిది చెయ్యం అని ఆ సుభద్రుడు అంటాడు. అంటే ఇప్పుడు తథాగతుడు చనిపోయాడు కాబట్టి ఇక మనం నచ్చినట్టుగా ఉండొచ్చు అని ఆ సుభద్రుడు మిగతా భిక్షువులతోటి అంటాడు. అప్పుడు ఆయుష్మంతుడు మహాకశ్యపుడు భిక్షువులను సంబోధించి, ఆయుష్మంతులారా, ఏడవకండి, తలపోయకండి, ప్రియమైనవన్నీ, సంతోషాన్ని కలిగించేవి అన్నీ మారిపోతాయని, విడిపోతాయని, పరిణామం చెందుతాయని భగవానుడు చెప్పలేదా? మరి అది జరగకుండా ఎలా ఉంటుంది? పుట్టినది, ఉన్నటువంటిది, సంస్కృతమైనది నాశన ధర్మాన్ని కలిగి ఉంటుంది. అటువంటప్పుడు తథాగతుని శరీరం నశించకుండా ఉండాలి అనుకోవడానికి అవకాశం లేదు. ఆ సమయంలో నలుగురు మల్ల ప్రముఖులు తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని మేము భగవానుని చితిని వెలిగిస్తాము అని ప్రయత్నించారు, కానీ వెలిగించలేకపోయారు. అప్పుడు ఆ కుషీనార మల్లులు ఆయుష్మంతుడు అనిరుద్ధునితోటి ఇట్లా అన్నారు, బంతే, మేము నలుగురము మల్ల ప్రముఖులము తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని మేము భగవానుని చితిని వెలిగిస్తాము అని ప్రయత్నించి కూడా వెలిగించలేకపోవడానికి కారణం ఏంటి, హేతువేమిటి అని అడుగుతారు. అప్పుడు అనిరుద్ధ బంతే ఇలా చెప్తాడు, వాసెట్టులరా, దేవతలు సంకల్పం వేరుగా ఉంది. బంతే, దేవతల సంకల్పం ఎలా ఉంది అని వాళ్ళు అడుగుతారు. వాసెట్టులరా, దేవతల సంకల్పం ఇది. ఆయుష్మంతుడు మహాకశ్యపుడు 500 భిక్షువులు కల పెద్ద భిక్షు సంఘంతో పావాకు కుషీనారకు మధ్య త్రోవలో ఉన్నాడు. ఆ మహాకశ్యపుడు భగవానుని పాదాలపై శిరస్సును ఉంచి నమస్కరించేంత వరకు చితి వెలగదు అని వాళ్ళ సంకల్పంలో ఉన్నారు అని చెప్తాడు. బంతే, దేవతల సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుగాక అని వాళ్ళు అంటారు. అప్పుడు ఆయుష్మంతుడు మహాకశ్యపుడు కుషీనారలో మకుట బంధన చైత్యంలో భగవానుని చితి వద్దకు చేరుకొని చీవరాన్ని ఒక భుజంపై సర్దుకొని చేతులు జోడించి 3 సార్లు చితికి ప్రదక్షిణ చేసి భగవానుని పాదాలపై తలను ఉంచి నమస్కరించాడు. అదేవిధంగా 500 మంది అంటే 500 భిక్షువులు చీవరాన్ని ఒక భుజంపై సర్దుకొని చేతులు జోడించి 3 సార్లు చితికి ప్రదక్షిణ చేసి భగవానుని పాదాలపై తలను ఉంచి నమస్కరించారు. ఆ 500 మంది భిక్షువులతో పాటు మహాకశ్యపుడు నమస్కరించగానే భగవానుని చితి తనకు తానే అంటుకుంది. భగవానుని శరీరం, చర్మం కానీ, మాంసం కానీ, నరాలు కానీ, కొవ్వు కానీ, బూడిద కానీ, మసి కానీ మిగలకుండా మొత్తం కాలిపోయింది. ఇక నెయ్యి కానీ, నూనె కానీ కాలినప్పుడు బూడిద కానీ, మసి కానీ మిగలనట్లుగా భగవానుని శరీరం, చర్మం కానీ, మాంసం కానీ, నరాలు కానీ, కొవ్వు కానీ, బూడిద కానీ, మసి కానీ మిగలకుండా మొత్తం కాలిపోయింది. ఆ 500 వస్త్రాలలో అన్నిటికన్నా పైన ఉన్నది, అన్నిటికన్నా లోపల ఉన్నది, ఈ 2 మాత్రమే కాలలేదు. భగవానుని శరీరం కాలిన తర్వాత ఆకాశం నుండి నీటి ధారలు కురిసి చితిని ఆర్పివేశాయి. సాల వృక్షాల నుండి కూడా నీరు కరిసి చితిని ఆర్పింది. ఇంకా కుషీనార మల్లులు కూడా సుగంధ జలాలతో చితిని ఆర్పివేశారు. అప్పుడు కుషీనార మల్లులు భగవానుని అస్థికలను తమ సమావేశశాలలో ఉంచి వాటి చుట్టూ ఈటెలతో దడిని అల్లి ధనుస్సులతో ప్రాకారాన్ని ఏర్పాటు చేసి నృత్య గీతాలతో వాయిద్యాలను వాయిస్తూ మాలలతో గంధంతో సత్కరిస్తూ గౌరవిస్తూ పూజిస్తూ వారం దినాలు గడిపారు. భగవానుడు కుషీనారలో పరినిర్వాణం పొందాడు అని మగధరాజు వైదేహి పుత్రి అజాతశత్రువు విన్నాడు. అప్పుడు అజాతశత్రువు కుషీనారాల మల్లుల వద్దకు వెళ్ళి, భగవానుడు క్షత్రియుడు, నేను కూడా భగవానుని శరీర భాగాలను పొందడానికి అర్హుడను. నేను కూడా భగవానుని శరీర భాగాలపై గొప్ప స్తూపాన్ని నిర్మిస్తాను అని దూతతో చెప్పి పంపించాడు. అయితే వైశాలిలో ఉండే లిచ్చివులు వాళ్ళు కూడా భగవానుడు కుషీనారలో పరినిర్వాణం పొందాడు అని విన్నారు. అప్పుడు ఆ వైశాలి లిచ్చివులు, భగవానుడు క్షత్రియుడు,
మేము కూడా క్షత్రియులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలను పొందడానికి అర్హులమే, మేము కూడా భగవానుడి శరీర భాగాలపై గొప్ప స్తూపాన్ని నిర్మిస్తాము అని దూతతో చెప్పి పంపించారు. ఇంకా కపిలవస్తు వాసులైన శాక్యులు భగవానుడు కుషీనారులో పరినిర్వాణం పొందాడు అని విన్నారు. అప్పుడు కపిలవస్తు వాసులోనే శాక్యులు, భగవానుడు మా జ్ఞాతి శ్రేష్ఠుడు, అంటే మా కులంలో మా కుటుంబంలో పుట్టినవాడు, మేము కూడా భగవానుని శరీర భాగాలను పొందడానికి అర్హులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలపై గొప్ప స్తూపాన్ని నిర్మిస్తాము అని దూతతో చెప్పి పంపించారు. అల్లకప్పక బల్లీయులు భగవానుడు కుషీనారులో పరినిర్వాణం పొందాడు అని విన్నారు. అప్పుడు ఆ అల్లకప్పక బలీయులు, భగవానుడు క్షత్రియుడు, మేము కూడా క్షత్రియులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలను పొందడానికి అర్హులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలపై గొప్ప స్తూపాన్ని నిర్మిస్తాము అని దూతతో చెప్పి పంపించారు. ఇంకా రామగ్రామ కూలీలు, వాళ్ళు కూడా భగవానుడు కుషీనారలో పరినిర్వాణం పొందాడు అని విన్నారు. అప్పుడు ఆ రామగ్రామ కూలీలు, భగవానుడు క్షత్రియుడు, మేము కూడా క్షత్రియులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలను పొందడానికి అర్హులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలపై గొప్ప స్తూపాన్ని నిర్మిస్తాము అని దూతతో చెప్పి పంపించారు. అప్పుడు వెట్ట ద్వీపక బ్రాహ్మణులు, భగవానుడు కుషీనారిలో పరినిర్వాణం పొందాడు అని విన్నారు. అప్పుడు వారు, భగవానుడు క్షత్రియుడు, మేము బ్రాహ్మణులము, మేము కూడా భగవానుని శరీర భాగాలను పొందడానికి అర్హులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలపై గొప్ప స్తూపాన్ని నిర్మిస్తాము అని దూతతో చెప్పి పంపించారు. ఇంకా పావయేక మల్లులు, వాళ్ళు కూడా భగవానుడు కుషీనారులో పరినిర్వాణం పొందారు అని విన్నారు. అప్పుడు ఈ పావయేక మల్లులు, భగవానుడు క్షత్రియుడు, మేము కూడా క్షత్రియులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలను పొందడానికి అర్హులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలపై గొప్ప స్తూపాన్ని నిర్మిస్తాము అని దూతతో చెప్పి పంపించారు. అలా అనగా కుషీనార మల్లులు ఆ సంఘాలతో గణాలతో ఇలా అన్నారు, భగవానుడు మా ఊరి పొలిమేరలో పరినిర్వాణం పొందాడు, మేము భగవానుని శరీర భాగాలను ఇవ్వమని చెప్తారు. అలా అనగా అక్కడ ఉన్న ద్రోణ అనే బ్రాహ్మణుడు ఆ సంఘాలతో గణాలతో ఇట్లా అన్నాడు, అయ్యలారా, నా మాట ఒకటి వినండి. బుద్ధుడు ఓరిమిని బోధించాడు, అంటే సహనాన్ని బోధించాడు. అటువంటి ఉత్తముడైన సాధువు శరీర భాగాల కోసం మనం చంపుకోకూడదు. అందరూ ఒక్క మాటతో సంతోషంగా శరీర అవశేషాలను 8 భాగాలు చేసి తీసుకొని శ్రద్ధ గల అనేక జనులు దర్శించడానికి వీలుగా అన్ని దిక్కుల స్తూపాలను నిర్మిద్దాము. అయితే బ్రాహ్మణ, నీవే భగవానుని అస్థికలను 8 సమభాగాలుగా విభజించు అంటే అయ్యలారా అలాగే అని ఆ ద్రోణ బ్రాహ్మణుడు ఆ సంఘాలకు గణాలకు బదులు పలికి భగవానుని అస్థికలను 8 సమభాగాలుగా చక్కగా విభజించి ఆ సంఘాలతో గణాలతో ఇట్లా అన్నాడు, అయ్యలారా, నాకు కొంత అంటే కొలపాత్ర ఇవ్వండి, నాకు కూడా ఒక భాగం ఇవ్వండి, నేను తుంబ స్తూపాన్ని నిర్మిస్తాను అని ఆ ద్రోణ బ్రాహ్మణుడు తుంబాన్ని ఉంచుకున్నాడు. ఇంకా పిప్పలివన మోరియులు, భగవానుడు కుషీనారలో పరినిర్వాణం పొందాడు అని విన్నారు. అప్పుడు పిప్పలివన మోరియులు, భగవానుడు క్షత్రియుడు, మేము కూడా క్షత్రియులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలను పొందడానికి అర్హులమే, మేము కూడా భగవానుని శరీర భాగాలపై గొప్ప స్తూపాన్ని నిర్మిస్తాము అని దూతతో చెప్పి పంపించారు. ఇప్పటికే భగవానుని శరీర భాగాలు పంచబడినాయి, ఇవ్వడానికి ఏమీ లేవు, ఈ బొగ్గును తీసుకుని పోండి అని అన్నారు. వారు బొగ్గుని కూడా తీసుకొని పోయారు. అప్పుడు మగధరాజు అజాతశత్రువు రాజగృహంలో భగవానుని అస్థికలపై గొప్ప స్తూపాన్ని నిర్మించాడు. ఇంకా లిచ్చివులు వైశాలిలో భగవానుని అస్థికలపై గొప్ప స్తూపాన్ని నిర్మించారు. శాక్యులు కపిలవస్తులో భగవానుని
అస్థికలపై గొప్ప స్తూపాన్ని నిర్మించారు. ఇంకా అల్లకప్ప బుల్లియలు అల్లకప్పలో భగవానుని అస్థికలపై గొప్ప స్తూపాన్ని నిర్మించారు. రామగ్రామ కోలియలు రామగ్రామంలో భగవానుని అస్థికలపై గొప్ప స్తూపాన్ని నిర్మించారు. ఇంకా వెట్ట ద్వీప బ్రాహ్మణులు వెట్ట ద్వీపంలో భగవానుని అస్థికలపై గొప్ప స్తూపాన్ని నిర్మించారు. పావా మల్లులు పావాలో భగవానుని అస్థికలపై గొప్ప స్తూపాన్ని నిర్మించారు. కుషీనార మల్లులు కుషీనారలో భగవానుని అస్థికలపై గొప్ప స్తూపాన్ని నిర్మించారు. ఇక ద్రోణ బ్రాహ్మణుడు తుంబకోల పాత్రపై గొప్ప స్తూపాన్ని నిర్మించాడు. ఇంకా పిప్పలివన మోరీలు పిప్పలివనంలో బొగ్గులపై గొప్ప స్తూపాన్ని నిర్మించారు. ఈ విధంగా 8 శరీర స్తూపాలు, 9వదిగా తుంబా స్తూపం, 10వదిగా బొగ్గు స్తూపం నిర్మించబడినాయి. పూర్వకాలంలో ఆ విధంగా ఉండేవి. చక్షుమంతుని అస్థికలు 8 భాగాలుగా కొలవబడినాయి. అందులో 7 జంబూ ద్వీపంలో పూజించబడినాయి. ఒక భాగం రామ గ్రామంలో పురుషోత్తముడు నాగరాజుచే పూజింపబడుతుంది. ఒక కొర్రపన్ను స్వర్గంలో పూజించబడుతుంది, అంటే ఒక దంతం. ఒకటి గాంధారపురంలో పూజించబడుతుంది. ఒకటి కళింగరాజు వద్ద, ఒకటి నాగరాజు వద్ద ఒకటి పూజించబడుతున్నాయి. ఆ తేజంతో ఈ వసుంధర గొప్పగా అలంకరించబడింది. దేవేంద్రులచే ఇంకా నాగేంద్రులచే నరేంద్రులచే మనుష్య శ్రేష్ఠులచే పూజింపబడింది. ఆ చక్షుమంతుని శరీరం చక్కగా గొప్పగా గౌరవించబడింది. బుద్ధులకు చేసే ఆ విధమైన వందనం, ఆ విధమైన అంజలి 100 కల్పాలకు కూడా దొరకడం కష్టం. 44 దంతాలు, కేశాలు, రోమాలు అన్నీ చక్రవాల పరంపరలో దేవతలందరూ ఒక్కొక్కటిగా తీసుకుపోయారు. ఈ విధంగా భగవానుడి పరినిర్వాణం జరిగినట్లుగా మనకి ఈ పరినిర్వాణ సూక్తంలో కనబడుతుంది. ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన స్తూపాలు మనకి కనబడుతూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద స్తూపాలు ఉంటాయి ఆయా ప్రదేశాల్లో చూస్తే. వాటి లోపల భగవానుడికి సంబంధించినవి కొన్ని అస్థికలో లేకపోతే ఆయన వాడిన వస్తువులు ఏదో ఒకటి అక్కడ ఉంచడం జరిగింది. గృహస్థులు శ్రద్ధను పొందడానికి ఆ చైత్యాలకు స్తూపాలకు పువ్వులు అర్పించి అంజలి ఘటిస్తారు. మాలలను గంధాలను సమర్పించుకొని వాళ్ళు శ్రద్ధను పొందుతారు. దానివల్ల మనసు ప్రశాంతతను పొందుతుంది. మనసు ప్రశాంతత పొందితే ధ్యానం చేసుకోవడానికి మనసు సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా మహాపరినిర్వాణ సూక్తంలో చెప్పడం జరిగింది. మహాపరినిర్వాణ సూక్తం ఇంతటితోటి సమాప్తమయ్యింది.